అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు శాశ్వత నిద్ర. ఈ కథని రచించిన వారు అంజలి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, వెంకటేశ్వర స్వామి గుడి ఉదయం 9 గంటలైనా కానీ గుడిలో భక్తులు రద్దీ తగ్గలేదు. మైకులో శ్రావ్యంగా వినిపిస్తున్న గోవింద నామాలు. అన్నపూర్ణమ్మ 78 సంవత్సరాల వయసున్న ఆమె చూడంగానే ఎదుటి వాళ్ళకి పెద్దరికంతో చేతులెత్తి నమస్కరించేటట్టు ఉంటుంది ఆమె రూపం. మనిషిని చూసి నమస్కారం చెప్పొచ్చు ఏమో, ఈమెను చూస్తే అలాగే అనిపిస్తుంది. ప్రతిరోజు గుడికి రావడం, ప్రశాంతంగా దేవదేవుడి దగ్గర గడిపి ఇంటికి వెళుతుంది. భర్త పోయి 3 ఏళ్ళు అవుతుంది. ఒక్క కొడుకు, కోడలు, 2 మనవళ్ళు. దర్శనం చేసుకుని ప్రసాదం కోసం వెళితే అక్కడ ప్రసాదం అయిపోయిందని చెప్పారు. ఉసూరుమంటూ వెళ్ళి మండపంలో కూర్చున్నారు. స్తంభానికి ఆనుకొని ఎన్నో ఆలోచనలు, మరెన్నో జ్ఞాపకాలతో ఆలోచిస్తూ తనకు తెలియకుండానే నవ్వుతుంది అన్నపూర్ణమ్మ. ఏంటి బామ్మగారు, మీలో మీరే అంత బాగా నవ్వుకుంటున్నారు? ఎవరు గుర్తొచ్చారేంటి అంటూ ఎంతో చనువుగా పక్కన కూర్చొని మాట్లాడుతుంది మాధవి. అన్నపూర్ణమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు ఎవరో నాకు గుర్తులేదమ్మా. బహుశా నేను మర్చిపోయినట్టున్నాను ఏమో, నాకు గుర్తు రావడం లేదని చాలా సౌమ్యంగా చెప్పారు. మాధవి చిరునవ్వి నవ్వుతూ, మీకు నేను తెలియదు బామ్మగారు, కానీ మీరు నాకు తెలుసు. గుడి పక్కనే మా ఇల్లు. ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాం మేము. ఆయన ఆఫీసుకు వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళితే నేను ఖాళీగానే ఉంటాను. అందుకే ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకొని వెళతాను. ప్రతిరోజు వస్తుంటాను కదా, మీరు నాలాగే ప్రతిరోజు వస్తున్నారు, చూశాను, అందుకే పలకరించాను. బదులుగా చిన్న చిరునవ్వు నవ్వుతుంది బామ్మ. తన పూల సజ్జలో నుంచి ప్రసాదం గిన్నె బామ్మ చేతిలో పెడుతుంది మాధవి. మీకోసమే బామ్మగారు, ప్రతిరోజు తీసుకుంటాం కదా, మీరు ఇంకా రాలేదు, అయిపోతుంది ఏమో అని మీకోసం కూడా ముందే తీసి పెట్టాను, తినండి. నేను వెళ్ళి మీకోసం మంచినీళ్ళు తీసుకొస్తాను అంటూ గిన్నె బామ్మ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. మాధవి నీళ్లు తీసుకుని వచ్చేసరికి బామ్మ ఎంత ఆకలితో ప్రసాదం మొత్తం తింటుంది. తను ఎంతో ఆకలితో ఉందని గుర్తించి తన ప్రసాదం కూడా బామ్మ చేతిలో పెట్టి, ఈరోజు నేను ఉపవాసం బామ్మగారు, ఏమీ తినకూడదు, మర్చిపోయాను, తీసుకున్నాను. ప్రసాదాన్ని వేస్ట్ చేయలేం కదా, అందుకే మీరే తినండి అని చిన్నపిల్ల చెప్తున్నట్టు చెప్తే తన కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగి నవ్వుతూ ప్రసాదాన్ని తీసుకుంది. అలా ఇద్దరూ కొంతసేపు కూర్చుని ఒకరికి ఒకరు బాగా దగ్గరయ్యారు. రోజులు గడిచే కొద్దీ మాధవికి బామ్మతో మంచి స్నేహం కుదిరింది. ఎంత అంటే ప్రతి విషయాన్ని పంచుకునే అంత. పిల్లలు కూడా తీసుకొచ్చి బామ్మతో పరిచయం చేసింది. అలా అనుకోకుండా ఏర్పడిన బంధం వాళ్ళ మధ్య విడదీయరాని బంధంగా మారింది. ఇద్దరి మధ్య ఉన్న చనువుతో మాధవి ఒకరోజు, బామ్మగారు, మీ గాజులు చాలా బాగున్నాయి, ఎవరు చేయించారో కానీ మనసు పెట్టి ప్రేమని అంతా అందులో నింపి చేయించినట్టు ఉన్నారు. తన చేతికి కెంపులు, పచ్చలు, ముత్యాలతో చక్కగా డిజైన్ చేయించి పచ్చ బంగారంతో తన మెరుపును పోగొట్టుకోకుండా ఎప్పుడూ మెరుస్తూ కనిపించే గాజులు తడుముకొని చిన్న నవ్వు నవ్వి, ఇవి నా సీమంతం గాజులమ్మ, మీ తాతగారు ఎంతో ఇష్టంగా చేయించారు నాకు అని చెప్తుంది.
మా ఇద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా కష్టసుఖాల్లో ఒకరికొకళ్ళకు తోడుగా నిలబడ్డాం. పిల్లలు పుట్టడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేశాను. నా పూజలకి ఫలితంగా అరవింద్ పుట్టాడు. మా సంతోషం మొత్తం బాబుతోనే ముడిపడిపోయింది. ఈ గాజులు ఆయన కష్టార్జితంతో ఎంతో నచ్చి నా కోసం చేయించారు. వీటిని ఎప్పుడూ చేతి నుంచి తీయకు, ఇది నా జ్ఞాపకం అని. బామ్మగారు, నేను ఒక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోకుండా నాకు చెప్తారా అని మాధవి అడుగుతుంది. మీ ముఖంలో ఎప్పుడూ ఏదో బాధ తెలుస్తుంది, కానీ మీ నవ్వుతో దాన్ని కప్పేస్తున్నారు. ఏం జరిగింది? మాధవి ప్రశ్నకు మౌనంగా మారిపోయింది అన్నపూర్ణమ్మ. మీకు నేను బిడ్డ లాంటి దాన్ని అన్నారు. బిడ్డ అనుకుంటే తల్లిగా మీ బాధ చెప్పండి. నేను పరాయి దాన్ని అనుకుంటే నాకేమీ చెప్పాల్సిన పని లేదు అని మాధవి లేచి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకొని ఆపి, నా బాధ కొడుకు స్థాయిని దిగజారుస్తుందేమో అని భయమమ్మా, అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు. అరవింద్ రావళి కొడుకు కోడలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వచ్చే కోడల్ని కూతుర్లా చూద్దామనుకున్నాను, కానీ తను నన్ను అత్త స్థానంలోనే నిలబెట్టింది. నేను తనని ఎంత ప్రేమగా చూసినా తాను నాకు అత్తగా కాదు కదా, ఆడదానిగా కూడా విలువ ఇవ్వడం లేదు. ఇవన్నీ అరవింద్కి చెప్పి వాళ్ళ మధ్య గొడవ పెట్టడం ఇష్టం లేక మౌనంగా భరిస్తున్నాను. నా భర్త కాలం చేసిన తరువాత నాకు ఏ నగలు ఇష్టం లేదు, అన్నీ తనకే ఇచ్చాను. కానీ తన మనసు ఈ గాజులు కోరుకుంది. మీ తాతగారు నా పక్కన లేకపోయినా తను ఎప్పుడూ నాతో ఉన్నారనే భావం ఈ గాజులు కలిగిస్తాయి. నా ప్రాణం ఇవి. వీటిని అడిగేది తనకు వివరంగా చెప్పాను, కానీ తన మనసు మారలేదు. ఈ విషయాన్ని కారణంగా పెట్టుకొని నన్ను ఎన్నో మాటలు అనేది. అరవింద్ ఉన్నప్పుడు చక్కగా మాట్లాడుతుంది. తను ఆఫీసుకు వెళ్ళిపోయిన తర్వాత నాకు టిఫిన్ కూడా పెట్టదు. అందుకే ప్రతిరోజు గుడికి వచ్చి ప్రసాదం తింటాను. అన్నపూర్ణమ్మ గారి బాధ విన్న తర్వాత మాధవికి చాలా బాధేసింది. ఇన్ని జరుగుతుంటే మీ పుత్రరత్నం ఏం చేస్తున్నాడు? తనకేమీ ఈ విషయాలు తెలియదమ్మా. నేను చెప్పలేదు కదా. తెలియకుండా తనని నిందించటం తప్పమ్మా అని అంటుంది. సరిపోయారు. మీరు కూడా మీ కొడుకు మీద ఒక్క మాట కూడా పడనివ్వరే. తన గాజులు తడుముకుంటూ, నేను పోయినా కూడా ఇవి నాతో పాటు నాలోనే కరిగిపోవాలని ఆశ అమ్మా. అందుకే నాకు వీటి మీద ఇంత మమకారం. ఆయనతో పాటు నేనే పోయేదాన్ని ఇవి నాతో లేకపోతే. ఆయన ప్రాణమంతా ఇందులోనే ఉందని నమ్ముతాను నేను. నా ఆఖరి శ్వాస వరకు ఆయన కూడా నా ఆలోచనలు నాతో బ్రతికే ఉంటారు కదా. అందుకే నాకు చావంటే భయం లేదు. అది దైవ కార్యం. మనకి శాశ్వత నిద్ర మనల్ని ఎంతో ఇష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి శాశ్వతంగా ఉండగలుగుతాం. నిజం మా అమ్మగారు. మీ పరిచయం నాకు ఎన్నో విషయాలను నేర్పించింది. మీ కోడలు ఏమన్నా అన్నదంటే ఈ కూతురికి చెప్పేయండి, వచ్చి ఆడబిడ్డ దాదాగిరి చేస్తాను అని పువ్వులాగా నవ్వుతుంది మాధవి. అన్నపూర్ణమ్మ గురించి తెలిసిన తర్వాత మాధవి మనసులో ఆమె స్థానం ఇంకా పెరిగింది. వారి ముచ్చట్లు
కొదవుండదు, టైంకి కొలతుండదు. ఒకరికొకరు తల్లి కూతురు కాదు అంటే చూసేవాళ్ళు నమ్మలేరు. రోజులు అలా గడుస్తూ ఉండంగా ఒకరోజు గుడికి లేటుగా వచ్చిన మాధవి ముందుగా బామ్మగారిని కలవకుండా దర్శనం చేసుకొని వచ్చి మండపంలో స్తంభానికి ఆనుకొని ఎటో చూస్తూ ఉన్న బామ్మగారి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇవాళ తొందరగా వచ్చేశారు, నేనే లేట్ అయితే అనుకుంటుంది. తట్టింది. ఉన్న చోటే ఉండి పక్కకు జరిగిపోయింది అన్నపూర్ణమ్మగారు. మాధవికి ఒక్కసారి ప్రపంచం స్తంభించినట్టు అయిపోయింది. నోట మాట రాలేదు, చలనం లేనట్టు నిలబడిపోయింది. అమ్మా అమ్మా అనుకుంటూ తనని తట్టి లేపుతుంది. అక్కడున్న అందరూ గుమ్ముగూడారు. పూజారి గారు వచ్చి చూసి ప్రాణం లేదమ్మా అని చెప్పారు. తల్లిని చూసి ఒక చంటి బిడ్డ ఏడుస్తున్నట్టు ఏడుస్తుంది మాధవి. అరవింద్ పూజారికు తెలుసు కాబట్టి ఫోన్ చేసి విషయం చెప్పారు. తాను రావటం, ఇంటికి తీసుకెళ్ళటం, పడుకోబెట్టడం దగ్గర వాళ్ళ బంధువులు పరుగున రావటం అన్నీ జరిగిపోయాయి. తన ఆహార్యంతో ఎప్పుడూ హుందాగా ఉండే అన్నపూర్ణమ్మ శాశ్వత నిద్రలో కూడా అలాగే ఉంది. మాధవి భర్త అయిన ఆకాష్ కూడా అక్కడికి వచ్చారు. తన వంతు సహాయంగా నిలబడ్డారు. ఆఖరి మజిలీ కోసం చేసే ప్రయాణము కార్యక్రమంలో తనకు స్నానం చేయించి చీర కట్టి మాల వేసి పడుకోబెట్టారు. అప్పుడు చూసింది మాధవి తన 2 చేతులని, ఆ చేతులకి గీరుకుపోయినట్టు ఉన్న గాయాలని. అప్పుడు తనకు అర్థమైంది విషయమంతా. తన బుగ్గల మీద చేరిన కన్నీటిని తుడుచుకొని గట్టిగా శ్వాస పీల్చుకొని రవళి ముందు నుంచుని అమ్మ గాజులు ఇవ్వమని అడిగింది. రవళి పొగరుగా చూస్తూ, ఎవరి గాజులు, ఎవరికి అమ్మ అని అన్నది. మర్యాదగా అమ్మకి ఎంతో ఇష్టమైన గాజులు ఇస్తావా, లేదంటే నీ సంగతి అంతా బయట పెట్టమంటావా అని తొణకకుండా రవళిని చూసి గట్టిగా అడిగింది. అసలు నువ్వెవరు, నీకేం సంబంధం అని నన్ను అడుగుతున్నావు? చాలా పొగరుగా సమాధానం చెప్పింది. అక్కడి గొడవ చూసి చుట్టాలందరూ అలాగే చూస్తుంటే దగ్గరికి వచ్చిన అరవింద్, ఏంటమ్మా, ఏంటి ఇక్కడ గొడవ అని అడిగాడు. చూడండి అరవింద్ గారు, మీ భార్య అమ్మ చేతికి ఉండే గాజులు తీసుకుంది. తనకి ఆ గాజులు ప్రాణంతో సమానం. అందుకని తన నుండి అవి వేరైన వెంటనే తట్టుకోలేక అదే ప్రాణాన్ని వదిలేసింది. వాటిలో మీ రాకకి చిహ్నంగా మీ నాన్న ప్రేమను చూసుకుంది. కానీ మీ భార్య కనికరం లేకుండా తన నుంచి వాటిని లాక్కుంది. ఎవరికి చెప్పుకోలేక తన గుండెని ఆపేసింది. అదంతా విన్న అరవింద్ నమ్మలేక రవళి వంక చూశాడు. తేలుకుట్టిన దొంగల గొటకలు మింగుతూ, నాకేం తెలియదండి, నేనేం చేయలేదండి అని డ్రామా మొదలుపెట్టింది. సహనం వీడిన అరవింద్ ఒక చెంప దెబ్బతో రవళి నుంచి గాజులు తీసుకొని తన అమ్మకు స్వయంగా తొడిగి తన తల్లి కాలుని పట్టుకొని, నాకు తెలుసమ్మా, నాకు తెలుసు, అన్నీ తెలుస్తున్నా నేను నోరు మెదపలేకపోయాను. ఇష్టపడి చేసుకున్నందుకు తను నిన్ను సరిగ్గా చూడకపోయినా తల్లిగా నువ్వు తనని అన్ని విషయాల్లో సమర్థించావు. ఇంటికి వచ్చిన భార్య నీకు కూతురుగా మారుతుంది అనుకున్నాను, కానీ నిన్నే ఇంత హింస పెట్టే రాక్షసి అవుతుందనుకోలేదు. నేను పుట్టి నీకు సుఖాన్ని ఇవ్వలేకపోయాను అమ్మా అని బోరున ఏడ్చాడు అరవింద్.
అరవింద్ బాధకి అక్కడున్న వాళ్ళందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. పెద్దవాళ్ళ సహకారంతో అన్నపూర్ణమ్మ గారి శాశ్వత ప్రయాణం మొదలైంది. చేతికి తనకు ఎంతో ఇష్టమైన గాజులు హుందాగా తన ఆఖరి మజిలీలో ప్రయాణం కొనసాగించింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. అందరికీ ధన్యవాదాలండి.